రోజు కొత్తగా నేను ఒక్కడే వచ్చానని ఇక్కడున్న గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే బేసిక్ గా ఎప్పుడు బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. రేణు బాయ్స్ ని లీడ్ చేస్తుంది, నేను గర్ల్స్ ని లీడ్ చేస్తున్నాను. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ ఉన్నదంతా బ్యూటిఫుల్ గర్ల్స్. కానీ ఇక్కడ పాపం బాయ్స్ చాలా మంది చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏది రేణు మిస్ అయింది, మా బ్యూటిఫుల్ గర్ల్, మా షార్ట్ గర్ల్, మా క్యూట్ గర్ల్ కనపడుతూ గింతే ఉంటుంది నితిన్ పక్కన. అయ్యో దేవుడా, సో ఎంత పరీక్ష పెట్టావు నాకు. ఇక్కడ ఇంత మంది గర్ల్స్ నుంచి ఆ బ్లాక్ బ్యూటీని ఎలా వెతకాలి, ఇంత క్యూట్ గర్ల్స్ నుంచి ఆ బ్లాక్ బ్యూటీని వెతకాలంటే చాలా కష్టమే. ఎనీవేస్ పాపం ఇక్కడ మా గర్ల్స్ కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి సో ఈ రోజు రేణు ఎక్కడుందో మనకి చెప్తారు వీళ్ళే. గర్ల్స్ చెప్తారా? అక్కడుందా స్నేహ లతారెడ్డి. My beautiful girl, my anchor, my sweetheart, my lovely heart. Okay, రేణు అమ్మయ్య నువ్వు తప్పిపోయావు అనుకున్నా, నేను చాలా భయపడ్డాను. అరే ప్లీజ్ గర్ల్స్ ప్లీజ్ సపోర్ట్ చేస్తా. ఏంటి కొడుతుంది? सहारा दिल बहारा मुझको गुमिस्तास प्रेमिस्तास हाय चिरुता नमस्ते ना जंटకొస్తే యమస్తే ఆ మొరాకు ప్రేమ రాకు బయట చాటిస్తా చోటిస్తా. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన గేమ్ లోకి వెళ్ళిపోదాం అండ్ మన షోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే వీళ్ళకి హాయ్ చెప్పేసాం కానీ వ్యూవర్స్ కి చెప్పలేదు. సో హియర్ వి స్టార్ట్. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది వాగేశ్వరి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇన్ కరీంనగర్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఫస్ట్ గా ఈ రోజు గేమ్స్ కంటే ముందు టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి టాస్క్ చేయాలంటే మనకి రేణు టీం నుంచి 3 అమ్మాయిలు అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో ఎవరు వస్తున్నారో విల్ సీ. yes టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ముందుగా నా టీం నుంచి 3 క్రేజియన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. వెరీ గుడ్, బాగా వచ్చారు. ఒక్కొక్కరు ఇట్లా అనుకుంటారు. కొత్త స్టైల్ అబ్బా, ఇంత బాగుంటుందో నాకు అస్సలు తెలియదు. సో మరి ఫస్ట్ గా నీ టీం నుంచి 3 క్రేజియన్స్ వచ్చారు కాబట్టి మరి నా టీం నుంచి 3 యాపిల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 యాపిల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి 3 గర్ల్స్ ఫ్రమ్ రేణు టీమ్, 3 గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి ఫస్ట్ ఈ రోజు టాస్క్ చేయడానికి ఆబ్వియస్లీ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, మేమే అని మా గర్ల్స్ ముందుకు వచ్చారు. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ చేయడానికి ఫస్ట్ యాపిల్, బ్యూటిఫుల్ యాపిల్ ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? అఖిల. సో మరి నీకు వచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాం. చూడకుంటే ఈ సోదేంద్ర ఎక్స్ట్రా లేంద్ర అంట. సో ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో రైట్, ఇది మనకి కరెక్ట్ టాస్క్. ఎందుకంటే నువ్వు యాక్టింగ్ చేస్తావు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు డాన్స్ అంటే డాన్సా అది ఎలా ఉంటుంది అన్నట్టు చేస్తున్నావు. నువ్వు చేస్తావు నాకు తెలుసు. సో ఎనీవేస్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే గో దేర్. ఓకే రైట్. సో మరి మా టీం నుంచి ఫస్ట్ గర్ల్ అఖిలాకి వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి అఖిల రెడీగా ఉంది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. ఎవడు ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ. హే హే ఎవడు ఎవడు మెడిసి పడే దవడు ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి. బాంగ్డా దంచుకొట్టే ఆంధ్ర మిర్చికొట్టే ధీమా తీసికొట్టే చిటాపటాసే చిటపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి. హే మచి 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 బి రెడీ రెడీ బడి బడి. హే మచి
చూసావా, ఇది మా టీం నుంచి టాస్క్లు ఫస్ట్ టైం మొదలయ్యాయి చూసావా. సో ముందుగా వచ్చింది అమ్మాయి, సో బాగలేదంటే బాగోదు కాబట్టి బాగుందని చెప్పేశాను, బాగుంటుందని ఏం చెప్పాను. ఓకే, సో మరి నెక్స్ట్ మరి ఫస్ట్ గా టాస్క్ చేయడానికి రేణు టీం నుంచి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. హాయ్ హాయ్, నీ పేరు? మౌనిక. మౌనిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఏంటి అంటే ఒక డైలాగ్ ప్లే అవుతుంది, దాన్ని తమిళ్లో చెప్పాలి. ఎస్. సో మరి మౌనిక డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉంది. అసలు ముందు ఆ తెలుగు డైలాగ్ ఏంటో చూద్దాం. డైలాగ్ ప్లీజ్. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఓకే, మౌనిక చూసావు కదా, నేను ఎవరిని? మెంటల్ హాస్పిటల్లో మెంటల్ దాన్ని. ఇప్పుడు ఎర్రగడ్డ నుండి వచ్చిన ఒక మంచి మెంటల్ దాన్ని. డైలాగ్ విన్నావు కదా, దాన్ని తమిళ్లో చెప్పడానికి రెడీగా ఉన్నావా? ఎస్. ఓకే, సో ఇప్పుడు మౌనిక ఈ తెలుగు డైలాగ్ ని తమిళ్లో చెప్పబోతోంది. 3, 2, 1 స్టార్ట్. இதற்கு முன்னாடி நான் பார்க்காதி கண்ணலா என்ன கடவுள் மாதிரி பார்க்கதா நான் யார் எங்கள் கடவுள் அமரேந்திர பாகுபலி ரத்தம் நீ. ఓకే, పాపం వాళ్ళకి ఏదో అయిందని నాకు అర్థమైపోయింది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీం నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి సెకండ్ యాపిల్ రెడీగా ఉంది. ఓకే, ఫస్ట్ నీ పేరు? హిమజ. సో హిమజ, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా. చూడకుండా ఏం చేద్దాం అంటావు ఇక్కడ. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, సో యాక్చువల్ గా వాళ్ళు ఏదో చేస్తున్నారు, డైలాగుల్ని రివర్స్ చెప్పాలి అది ఇదని. మనకి అలా కాకుండా సో రివర్స్ లో చెప్పాలి మనం కూడా. కానీ ఏంటంటే వర్డ్స్ ని, నీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, ఆ వర్డ్స్ ను రివర్స్ లో చెప్పాలి. సో ఆర్ యు రెడీ? ఫస్ట్ నీకు వచ్చిన వర్డ్ ఏంటంటే ఎలుగుబంటి. టింబగులియే. ఓకే, ఏదేదో అంటుంది. సో రైట్, నీకు నెక్స్ట్ ఇంకొకటి మొసలి. లిసమో. ఓకే, వెరీ గుడ్. అండ్ వాగేశ్వరి. రిష్వాగవ. ఓకే, రిష్వా వరకు. ఓకే, నెక్స్ట్ వాగేశ్వరి. రిష్వాగేవ. ఓకే, రైట్. శ్వాగేవా, ఓకే, దట్స్ నైస్. అండ్ నెక్స్ట్ కరీంనగర్. రగన్ రింక. ఏంది ఏదో డ్రింక్? రగన్ రింక. డ్రింక్ ఇప్పుడు కష్టం, ప్లీజ్ తర్వాత. ఓకే, కరీంనగర్ మళ్ళీ చెప్పు. రగం రింక. ఓకే, రైట్, సూపర్. నెక్స్ట్ రేణుక. గాడిద. ఓకే, ఇంకోటి ఏంటంటే నితిన్. ఇంతిన్. ఇంతిన్. ఎలా చెప్పినా ఒకటే. అసలు ఎలా చెప్పినా ఒకటి, అది చెప్పలేకపోతున్నావు నువ్వు. చెప్పు, సిగ్గేందుకు. అది అన్నమాట, టాలెంటెడ్ గర్ల్స్ అంటే అలా ఉంటారు, అంత షార్ప్ గా ఉంటారు. మధ్యలో వస్తే తెగిపోతారు. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ రేణు టీమ్ గర్ల్స్. నెంబర్ 2, నీ పేరు? లత. సో లత, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఒక శ్రీశ్రీ కవిత చెప్పాలి. చెప్తావా? చెప్తా. ఓకే, సో ఇప్పుడు లత శ్రీశ్రీ కవిత చెప్పడానికి రెడీగా ఉంది. 3, 2, 1 స్టార్ట్. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటనై పైకి లేస్తాను. వెరీ నైస్ లత. చాలా చక్కగా అండ్ చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. సో నెక్స్ట్ మరి నితిన్ టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి లాస్ట్ యాపిల్ రెడీగా ఉంది. కమ్ ఆన్. అందమా 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 అందుమా టింగ్ టింగ్ టింగ్. ఛే, ఎప్పుడు మధ్యలో ఇదంతా వేస్ట్. సో ఎనీవేస్ ఇక లేట్ చేయకుండా ఫస్ట్లీ టాస్క్ వెళ్ళిపోతాం. నీ పేరు? శ్రవంతి. శ్రవంతి. నన్ను చూడటం మానేసి అక్కడ చూడు, ఓకేనా? శ్రవంతి, సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, ఇంట్లో చాటుగా మందేస్తున్నావు, మీ నాన్నకు దొరికిపోయావు. సో అర్థమైంది కదా, నువ్వు ఇంట్లో చాటుగా మందేస్తున్నావు. నిజంగా ఇట్లేదు లేదు, వామ్మో అంటున్నావు. సో జస్ట్ మందేస్తున్నట్టు ఫీల్ అయ్యి, సో ఒకవేళ సడన్ గా మధ్యలో మీ ఫాదర్ వచ్చి ఏంటి శ్రవంతి ఏం చేస్తున్నావు అని అంటే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, ఓకేనా? ఆర్ యు రెడీ? సో శ్రవంతి టాస్క్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ టాస్క్ లో శ్రవంతి దొంగతనంగా తాగుతూ ఉంటే అక్కడ వాళ్ళ ఫాదర్ రావాలి, కాబట్టి ఆ ఫాదర్ వచ్చింది. We honestly invite Mr. Nitin to be as a father for Shravanti. ఎత్తు. నాన్న ఇంట్లో లేరుగా? లేర్రా, కానిద్దాం. చిపో ఆగునా. చూడలేదా? లేదురా, తెప్పిద్దాం. ఎప్పుడు వస్తుందిరా? మీ నాన్న వస్తున్నాడేమో. డోర్ తీయండి. ఏమే శ్రవంతి, మీ నాన్న వచ్చాడు. మా డాడీ గారు వస్తున్నారు. డాడీ గారు. తీసి ఏంటి ఏదో స్మెల్ వస్తుంది. ఏం లేదు
like that, just water. వాటర్ కొట్టే నాకు వాటర్ ఏం చెప్తున్నావు? బాటిల్ నాకు ఇచ్చే ఏంటి ఏంటి మీరు ఏం చేస్తున్నారు? ఏంటి Just come on, గమనించాలి. please. మీ ఏజ్ ఏంటి? మీరేంటి? బాటిల్ బాటిల్ ఏంటి? ఈ అమ్మాయి ఏంటి? మీ సెటప్ ఏంటి? ఆ కథ ఏంటి? అసలు ఏంటి చూద్దాం. నాకు ఇక్కడ అసలు స్టేజ్ చూసి ఇస్తా. నాకేంటి అసలు మీరు ఏం చేస్తున్నారు? ఏంటి బాటిల్ నానా ఓవర్ యాక్టింగ్ చెప్పండి ఇటు. ఈ అమ్మాయి ఎవరు? ఏంటి పార్టీ అన్నావు ఇట్లా నా బాటిల్ కూడా నువ్వే తాగేస్తావు శ్రవంతి. అసలు ఏం జరుగుతుంది? Aim like that, just water. We నేను have so much. చదువుకోమని కాలేజీకి పంపించి నీకు బుక్స్ కొనిపించి అన్ని సౌకర్యాలు ఇచ్చి ల్యాప్టాప్ ఇచ్చి ఇంట్లో ఈ అమ్మాయి గోపుతుందేంటి? వాళ్ళ ఫాదర్ ని మిమ్మల్ని చూస్తుంటే తండ్రి లాంటి వాడిని పట్టుకోరు. నువ్వు ఏంటి ఇదేంటి? అసలు నీ తాగుడేంటి? నీ కథ ఏంటి? అంకుల్ మీ నాన్న నెంబర్ చెప్పు. నేను సుబ్బారావు గారు అమ్మాయి నువ్వు నీ ముక్కు చేస్తే అర్థమైపోతుంది. మీ నాన్న కూడా ముక్కు పెద్దగా ఉంటది. లేదు కరెక్ట్ గా మీ ముక్కు సుబ్బారావు గారి ముక్కు లాగే ఉంది. సుబ్బారావు గారు అలా అమ్మాయి కదా? కాదు ఈ అమ్మాయి ఆల్రెడీ బీటెక్ ఫైనల్ ఇయర్ 2 సార్లు తప్పితే ఇప్పటికీ 30 సంబంధాలు చూస్తే పెళ్లి సెట్టు కాక ఇంట్లో పడిపోయి అద్దా అవుతుంటే దాంతో పాటు మీరేంటే ఏం చెప్పండి? మీ Just drama. come and stay, శ్రవంతి. Father friendly, మందు బాబు మేము మందు బాబులం. నువ్వు ఈ అమ్మాయిని ఇమీడియట్లీ బయటికి పంపిస్తావా లేకపోతే నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతావా చెప్పు. ఏ పూర్ణ మందు బాబులం మేము. నాకు వాటర్ మిగిలిపోయింది అంకుల్. నీకు రేపటి నుంచి కాలేజ్ బంద్. నువ్వు కాలేజ్ పోవట్లేదు. అవసరమైతే నెక్స్ట్ ఇయర్ రాసుకుందాం. ఎందుకంటే నీకు బాగా కథలు ఎక్కువైపోయినాయి. సో ఆ విధంగా మీ తాగుబోతురాన్ని ఈ నాటకాన్ని అలా పండించింది. ఆగిపోతే రాని పక్కన పెట్టు. వాళ్ళందరికీ రారాన్లా ఉన్నావు నువ్వు. మొత్తానికి టాస్క్ లాక్ చేశారు. ఇది జస్ట్ ఫర్ ఫన్నీ కాబట్టి వీళ్ళందరూ ఎంటర్టైన్ చేయడానికి మా గర్ల్స్ చేసిన ప్రయత్నం ఇది. సో ఎనీవే సూపర్ గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నితిన్ టీమ్ గర్ల్స్. అదే నటించమంటే జీవిస్తారనమాట. సో గర్ల్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే సో మరి నెక్స్ట్ లాస్ట్ టాస్క్ చేయడానికి రేణు టీం నుంచి ఒక డల్స్టర్. No, it's డల్స్టర్ మీరందరూ. Crazian number 3. Okay, come on. So Crazian, hi. What's your name? ఇద్దరు కలిసి అటు పేర్లు తీసుకోపోండి. హాయ్ బాయ్. ఏంటిది? Hi. Okay. ఏమీ పెద్ద పెయిన్ వచ్చిందే. So Crazian, నీ పేరు చెప్పలేదు. Swati. సో స్వాతి నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. ఓకేనా? ఓకే Come on, start. సో ఇప్పుడు క్రేజియన్ నెంబర్ 3 అనగా స్వాతి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. మ్యూజిక్ ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పింది మనకు వేదం కాదని వారే లేరురా, మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎన్నిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, పనులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. అమ్మయ్య బతికిచ్చావు. ఎప్పుడైపోతుందా అని ఎదురు చూసాం. సో ఇప్పటికి మాట చెప్పు. స్వాతి చాలా చక్కగా చేసావు. ఏదో ఫర్ జోక్ గా ఫనీగా సరదాగా ఏడిపించడానికి అన్నాను తప్ప బాగా చేసావు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి ఈ రోజు గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ రేణు టీమ్ గర్ల్స్ వాళ్ళ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు అండ్ సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. నటించమంటే జీవించారు. ఎనీవేస్ వీళ్ళు బాగా చేసినందుకు వీళ్ళకి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. సో టాస్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు నా టీం నుంచి అలానే నితిన్ టీం నుంచి అమ్మాయిలు. సో వాళ్ళతో ఇప్పుడు మనం ఆటలాడుకునే టైం వచ్చేసింది. ఇప్పుడు దాకా ఫనీగా సరదాగా టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ రాబోతున్నాయి. సో ద కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్. సో ఈ కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారో ఎవరు విన్నింగ్ అవుతారో తెలియాలంటే ఫస్ట్లీ విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్, అందరినీ పరిగెత్తించే గేమ్. సో ఆ గేమే పరుగు.
పరుగో గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి 4 మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో మరి నెక్స్ట్ మరి నా టీం నుంచి కూడా 4 చాక్లెట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి నా టీం నుంచి 4 చాక్లెట్స్ వచ్చేసాయి అండ్ మీ టీం నుంచి మ్యారీగోల్డ్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చేసాయి కాబట్టి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మరి గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. మరి మొత్తానికి పరుగో గేమ్ లోకి వచ్చేసాం. పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు అండ్ ఆల్రెడీ మనం ప్రాపర్టీస్ అనుకున్నాం. చూస్తున్నారు కదా 2 balls అంటే బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్, అక్కడ 2 rings ఉన్నాయి. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఒకవేళ రేణు టీం నుంచి 4 girls ముందుగా వస్తే 4 girls నుంచి 2 girls, అక్కడ మీకు 2 rings మార్కింగ్ పొజిషన్ కనబడుతుంది కదా, అక్కడ 2 girls ఇక్కడ నుంచి వెళ్ళి ఆ 2 rings లో నిల్చొని ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న 2 girls కి ఈ 2 balls ఇస్తాం. 2 balls కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని జంప్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళి ఆ 2 girls కి 2 balls పాస్ ఆన్ చేయాలి. వీళ్ళు అనుకుంటున్నారు హ్యాండ్స్ తో ఇలా తీసుకొని పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ అలా కాదు. హ్యాండ్స్ యూజ్ చేయొద్దు, ఓన్లీ లెగ్స్ తోనే మీరు ఎలా జంప్ చేసుకుంటూ వెళ్ళారో అలానే మీరు లెగ్స్ తో పాస్ ఆన్ చేయాలి. ఒకవేళ బాల్ ఎక్కడైనా మధ్యలో డ్రాప్ అయితే యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ నుంచి వెళ్ళిన గర్ల్స్ అక్కడ ఉంటారు అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా వస్తారు. సో ఈ బాల్ ఎలా పాస్ ఆన్ చేయాలో మీకు క్లియర్ గా ఇప్పుడు చూపిస్తాను. దీనికి టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో మన పరుగో గేమ్ ని ఎవరు ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రైట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 4 girls రెడీగా ఉన్నారంట. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఓకే ఫ్లవర్స్, ఆర్ యు రెడీ? రెడీ. సో మరి 2 girls పొజిషన్ లోకి వెళ్ళేది ఎవరు? హూస్ గోయింగ్ దేర్? Here we go from 3 to 1. 3, 2, 1, go. Here we go from 3 to 1. 3, 2, 1, go. పరుగో గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమలు ఫినిష్ చేశారు. సో ఎవరైతే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes 15 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో ఇప్పుడు మా టీం అమ్మాయిలు పరుగో గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 40 seconds. పరుగో గేమ్ విన్నర్స్ రేణు టీం అమ్మాయిలు. వీళ్ళు గేమ్ బాగా ఆడినందుకు థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే గర్ల్స్ గుడ్ ట్రై గర్ల్స్, మీరు కూడా బాగా ఆడారు. కొద్దిగా టైం తో మనం ఓడిపోయాం అంతే తప్ప నెక్స్ట్ గేమ్ అమ్మాయిలు sometimes it happens, బాధపడొద్దు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు జోజిగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, నన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తే రౌండ్ ద క్లాక్. రైట్. సో మరి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ టు జోష్ అండ్ ఎనర్జిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి మొత్తానికి ఒక ఫుల్ టు జోష్ పెర్ఫార్మెన్స్ చూసాక నాకు ఒక మంచి గేమ్ లోకి వెళ్ళాలని. ఆ గేమ్ చాలా డిఫరెంట్ అండ్ ఫుల్ టు ఫనీ గేమ్. సో వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ ఫనీ గేమ్ ఏంటి అంటే రింగా.
సో రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అలానే నితిన్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు చామంతి పువ్వులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. రేణు టీం నుంచి ఇద్దరు చామంతి పూలు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి నా టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ఆల్రెడీ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, అక్కడ కలర్ఫుల్ రింగ్స్ 9 ఉన్నాయి అండ్ మా చేతిలో బ్లూ కలర్ నాప్కిన్స్ అండ్ ఆరెంజ్ కలర్ నాప్కిన్స్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పాలంటే బిఫోర్ దట్ నితిన్ హౌ ఎస్ ఇప్పుడు చెప్పేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ అంటే నా టీం నుంచి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ముందుగా వస్తే, సో ఒక గర్ల్ ఇక్కడ నుంచి బ్లూ నాప్కిన్ తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న 9 రింగ్స్ లో ఒక రింగ్ లో ఈ నాప్కిన్ వేస్తుంది. అండ్ ఆల్టర్నేటివ్ గా మీ టీం నుంచి ఇంకొక గర్ల్ స్టార్ట్ అయ్యి ఆరెంజ్ కలర్ నాప్కిన్ తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకొక రింగ్ లో వేస్తుంది. ఇలా నీ టీం నుంచి 2 గర్ల్స్ అండ్ నా టీం నుంచి 2 గర్ల్స్ ప్యారలల్ గా సైమిల్టేనియస్ గా ఒకళ్ళు ఫాస్ట్ గా వెళ్ళి ఈ బ్లూ కలర్ నాప్కిన్స్ అండ్ ఆరెంజ్ కలర్ నాప్కిన్స్ వేస్తారు. సో వేసాక అక్కడ యాక్చువల్ గా 9 రింగ్స్ ఉన్నాయి కాబట్టి రోలో కానీ కాలమ్స్ లో కానీ అండ్ క్రాస్ గా కానీ ఒక ఆర్డర్ అంటే ఇక్కడ బ్లూ ఉంది ఆరెంజ్ ఉంది. సో బ్లూ కలర్ అయినా ఆరెంజ్ కలర్ అయినా ఫాస్ట్ గా ఎవరు ఫామ్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అన్నమాట. యాక్చువల్ గా గర్ల్స్ బిఫోర్ యూ ప్లేయింగ్ దిస్ గేమ్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా మీకు మాక్ చేసి రేణు అండ్ నేను చూపిస్తాం. సో ఆర్ యు రెడీ గర్ల్స్? రెడీ. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన రింగా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని మీకు క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి ఇక టైం వేస్ట్ చేయకుండా విల్ స్టార్ట్ విత్ రేణు టీమ్ గర్ల్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి రేణు టీమ్ నుంచి ఫస్ట్ గర్ల్ ఎవరు వస్తున్నారో విల్ సీ. చామంతి 1. ఓకే రైట్, గెట్ సెట్ గో. సో మరి మొత్తానికి ఈ రోజు మన రింగాలో ఫైనల్ గా విన్నర్స్ అర్థమైపోయింది, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. చూశారు కదా, సో షార్ప్ గా ఎవరు ఉంటారు, ఎక్కువ టాలెంట్ ఎక్కడ ఉంటుందో ఈ రోజు అర్థమైపోయింది. నితిన్ టీమ్ గర్ల్స్ ఫైనల్ గా ఈ రోజు రింగా విన్నర్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మన రింగాలో విన్నర్స్ అయినందుకు నితిన్ టీమ్ గర్ల్స్ కి కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అండ్ అలాగే రేణు టీమ్ గర్ల్స్ రన్నర్స్ ఓడిపోయినందుకు ఏడకండి ఎందుకు ప్లీజ్. అరే ఏడుపు దేనికి ఓకే పాపం ఏదైనా ఓడిపోయినందుకు వాళ్ళు ఏదో డైలమాలో ఉన్నారు. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా మాత్రం ఈ రోజు మా గర్ల్స్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ అలాగే యూట్యూబ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జోజిగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. నా స్వీటు సిండర్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. నీ దగ్గరకు వీరా నీ షటికు మూడేస్తారా నా పుట్టు చీర. నిన్ను చాయ్ బన్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగర్.
అరే అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ వన్ జోడి Again, right, so a special performance by girls that was wonderful and beautiful. Give them a big round of applause. Come on, girls. సో ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఫుల్ టు ఎంజాయ్ చేశారు అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు కాబట్టి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఒక ఫుల్ టు మాస్ గేమ్. సో మరి ఆ మాస్ గేమే మాస్. ఈ మాస్ గేమ్ ఆడాలంటే మనకి కావాలి పార్టిసిపెంట్స్. రేణు టీం నుంచి 2 అమ్మాయిలు అండ్ నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు. సో వాళ్ళకంటే ముందు వినేట్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం ఒక ఫుల్ టు మాస్ గేమ్ మాస్. సో మరి మాస్ గేమ్ ఆడాలంటే మనం అనుకున్నాం పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సో మరి ప్రాపర్టీస్ ఆల్రెడీ వచ్చేసాయి, చూస్తున్నారు కదా. నా చేతిలో ఒక రోప్ అండ్ అక్కడ 2 కార్నర్స్ లో 2 రింగ్స్ అండ్ ఆ 2 రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్. సో మరి ఇప్పుడు స్మైలీ బాల్స్ వచ్చేసాయి కాబట్టి స్మైలీ గర్ల్స్ రావాలి. సో మరి ఫస్ట్ గా రేణు టీం నుంచి మాస్ గేమ్ ఆడటానికి ఆ 2 మాస్ గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఇప్పుడు మా టీం నుంచి మాస్ గర్ల్స్ 2 ఈ మాస్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మా టీం గర్ల్స్ వచ్చేసారు అండ్ రేణు టీం గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పేదానికంటే ముందు క్లియర్ గా మీకు మాక్ చేసి చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుందని రేణు నేను మైండ్ లో ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా వెళ్ళిపోతున్నాం. Okay, right, here we go from 3 to 1. 3, 2, 1, go! ఓకే రైట్, సో మరి మొత్తానికి మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఆడి చూపెట్టాం అండ్ ఆల్రెడీ రేణు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు ఫస్ట్ నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో అమ్మాయిలు గెట్ సెట్ గో. ఓకే రైట్, సో మరి మొత్తానికి మాస్ గేమ్ మా టీమ్ 2 గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇది మాస్ గేమ్ అని క్లియర్ గా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో 2 టిప్పర్ లారీలు గుద్దుకుంటే ఎలా ఉండదో అలా ఉండదు. ఓకే, అలా ఉంటుందని చెప్తున్నాను అంతే. మీరు చూస్తే 2 స్కూటర్లు ఉన్నట్లున్నాయి. సో వీళ్ళు ఈ గేమ్ ఎలా ఆడతారో ఏంటో తెలియాలంటే ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడాలి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. Anyways, here we go from 3 to 1. 3, 2, 1, go! గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఈ రోజు ఫుల్ టు మాస్ గేమ్ మాస్ లో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 5 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. నా టీమ్ నుంచి మాస్ గేమ్ ని అమ్మాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 43 seconds. So finally, మాస్ గేమ్ winners Renu team అమ్మాయిలు.
సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మాత్రం లక్ లో గెలిచిన రేణు టీమ్ గర్ల్స్ కాబట్టి kick లో గెలిచారు. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అండ్ అలాగే నితిన్ టీమ్ గర్ల్స్ ఆర్ ది రన్నర్స్, అంటే వాళ్ళు గెలిపించారు కాబట్టి ఇంకా సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఇప్పుడు జోస్ జోజికాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. సో మరి మొత్తానికి ఒక ఫుల్ టు జోష్ పెర్ఫార్మెన్స్ చూసాక నాకు ఒక మంచి గేమ్ లోకి వెళ్ళాలంది. సో మరి ఆ గేమే సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు, అలానే నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్. అక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఎనీవేస్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. వీరి నెక్స్ట్ పార్టిసిపెంట్స్ అంటే రేణు టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు, నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి ముగ్గురు శివగామినీస్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు దేవసేనలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు కమ్ ఆన్. రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు, అండ్ రేణు టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు, అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏంటి, హౌ అని అడుగుతున్నా. సో అమ్మాయిలు సై అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురిలో ఇద్దరు హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేస్తారు, హోల్డ్ చేసి కిందకు పెడతారు. సో అప్పుడు ఏం చేస్తారు, థర్డ్ పర్సన్ వచ్చి హ్యాండ్స్ లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత థర్డ్ పర్సన్ ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఈ లోపు థర్డ్ పర్సన్ పడుకోరు కదా, రెస్ట్ తీసుకోరు. సో అక్కడున్న బాక్సెస్ ని తన లెగ్స్ తో పిక్ చేసుకుంటారు. సో వితౌట్ యూజింగ్ దేర్ హ్యాండ్స్ లెగ్స్ తో పిక్ చేసుకోవాలి. సో ఆ థర్డ్ పర్సన్ ని మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకువెళ్ళాలి. సో ఆ థర్డ్ పర్సన్ ఆ బాక్స్ పిక్ చేసుకున్న బాక్స్ ని ఈ బ్లూ కలర్ టబ్ లో వేసేయాలి. 2 minutes టైం ఇస్తాం, అండ్ రేణు టీం గర్ల్స్ కి, నితిన్ టీం గర్ల్స్ కి. సో మరి మాక్సిమం అక్కడున్న ప్రాపర్టీస్ ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అనుకుంటారు. సో మరి అక్కడే మీరు పప్పులో కాలేసినట్లే మన గేమ్ లో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో లాస్ట్ లో రివీల్ చేస్తా. ట్విస్ట్ తో పాటు మన గేమ్ లో గెలవాలంటే లక్ ఉండాలి. లక్ కిక్ ఈ రోజు రేణు టీం గర్ల్స్ కి వస్తుందా, నితిన్ టీం గర్ల్స్ కి వస్తుందా తెలియాలంటే ఫస్ట్ ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. మనుషులు కావాలా? ఓకే రైట్. సో మరి సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి దేవసేనలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి దేవసేనలు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. గేమ్ లో మా టీమ్ అమ్మాయిలు ఎన్ని చాక్లెట్స్, ఎన్ని స్మైలీ బాల్స్ అండ్ స్మాల్ బాల్స్ కలెక్ట్ చేశారు. And we'll start with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. So మా అమ్మాయిలు కలెక్ట్ చేశారు 23 chocolates. So next we'll go with smileys. Only one smiley ball. Yes. ఇంకా దాంట్లో ఏవా? ఒక స్మైలీ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్.
స్మాల్ బాల్స్. ఇప్పుడు కొనుక్కొని రావాలి, ఎందుకంటే మేము ఎవరు కలెక్ట్ చేయలేదు కాబట్టి. సో మరి మొత్తానికి రేణు టీమ్ గర్ల్స్ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీమ్ గర్ల్స్ 3 శివగామిస్ రెడీగా ఉన్నారు. సో come on girls, let's go. Here we go from 3 to 1. 3, 2, 1, go. రైట్. సో మరి మొత్తానికి మా గర్ల్స్ ఇక్కడ ప్రాపర్టీస్ చాలా కలెక్ట్ చేశారు. ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. yes ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు ఇప్పుడు చూసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. సో మరి మొత్తానికి టోటల్ చాక్లెట్స్ కరెక్ట్ గా నీ ఏజ్ ఎంత వచ్చాయి? ఎనీవేస్ మరి మొత్తానికి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 27. కమ్ ఆన్ గర్ల్స్. సో నెక్స్ట్ ఎన్ని స్మాల్ బాల్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. అయ్యో నితిన్, నీ వెంట్రుకల్లానే ఏం లేవు, నీ బొచ్చులానే. ఇది విగ్గా. ఓకే, సో నితిన్ టీమ్ అమ్మాయిలు కలెక్ట్ చేశారు 0 స్మాల్ బాల్స్. గట్టిగా చెప్పట్లు. కమ్ ఆన్. సో మరి ఫైనల్ గా సై అంటే సై గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ రేణు టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సో సై అంటే సై గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తారు. సో అసలు ఈ గేమ్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి, దానికి ఉన్న లెక్క ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఈ 50 చాక్లెట్స్ కి నా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. ఇందులో 50, 30, 100 అనే నెంబరింగ్స్ ఉన్నాయి. సో ఈ 50 చాక్లెట్స్ కి మీరు ఒకవేళ ఈ కార్డ్స్ లో 100 అనే నెంబరింగ్ తీస్తే మా చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100 అవుతుంది. ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. ఓకే రైట్. సో మరి మొత్తానికి స్కోరింగ్ ఎలా డిసైడ్ చేయాలి అని వీళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి, సో మరి ఫస్ట్ గా ఈ రోజు సై అంటే సై రేణు టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మీ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, స్మాల్ బాల్స్ ఉన్నాయి, స్మైలీ బాల్స్ ఉన్నాయి. విల్ గో విత్ ఫస్ట్లీ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. స్మైలీ బాల్స్. స్మైలీ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1 బాల్. సో 1 బాల్ కి మీరు ఇచ్చే స్కోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 100. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 23 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. సో మరి ఫైనల్ గా మిగిలినవి స్మాల్ బాల్స్. ఎన్ని? 0. ఓకే, సో స్మాల్ బాల్స్ యొక్క స్కోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు కలెక్ట్ చేసుంటే మీకు అంత సీన్ లేదు కాబట్టి మీకు వచ్చే స్కోర్ 30. సో రైట్, మరి ఫస్ట్ గా ఈ రోజు రేణు టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఫస్ట్ గా మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. గర్ల్స్ ఆల్రెడీ వాళ్ళు స్కోరింగ్స్ అయిపోయాయి కాబట్టి మనం ఫస్ట్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. స్మైలీ బాల్స్. స్మైలీ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 స్మైలీ బాల్స్ కలెక్ట్ చేశారు మా టీమ్ గర్ల్స్. సో మరి రేణు టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోరింగ్ ఎంతో చూసేద్దాం. 100. నెక్స్ట్ విల్ గో విత్ గర్ల్స్. చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 27. 50. అండ్ ఫైనల్ గా ఆప్షన్ లేదు, మనం కలెక్ట్ చేయలేదు కాబట్టి ఒకవేళ మనం కలెక్ట్ చేసుకుంటే స్మాల్ బాల్స్ కలెక్ట్ చేశారు అమ్మాయిలు 0. ఓకే, సో 0 స్మాల్ బాల్స్ కి మేము ఇచ్చే స్కోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 0 కలెక్ట్ చేసాము, వాళ్ళ 0కి 30. రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు సై అంటే సై స్కోరింగ్ గర్ల్స్ రేణు టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సై అంటే సై గేమ్ లో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసేసుకున్నారు. అసలు ఆ ఫైనల్ స్కోర్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. సో మా అబ్బాయిల స్కోర్స్ అండ్ సై గేమ్ లో ఇట్స్ 150.
మరి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ సై అంటే సైలో మరి మా గర్ల్ చేశారు 1550. సో మరి ఫైనల్ గా విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో సైంటిస్ట్ సై గేమ్ లో విన్నర్స్ ఉన్నారు, అలానే రన్నర్స్ ఉన్నారు. సో వీళ్ళకి బహుమతులు అందజేయడానికి మన కోసం స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ. ప్లీజ్ వెల్కమ్ సార్. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ సిహెచ్ ప్రకాష్ రెడ్డి గారు, డైరెక్టర్. వి వెల్కమ్ యూ సార్. మన ఈటీవీ ప్లేయర్ జైల్ జిగా కరీంనగర్ లోని వాగేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఫైనల్ గా ఈ రోజు మన షో జైల్ జిగా ఎలా అనిపించిందో సెక్రటరీ గారిని తెలుసుకుందాం. థ్యాంక్స్ టు ఈటీవీ ప్లస్ టీమ్ మెంబర్స్. జిల్ జిగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నాం. అండ్ రన్నర్స్ ఆర్ ది రేణు టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ సూపర్ అండ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వారికి క్యాప్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేసాయి, అలానే విన్నర్స్ కి మొమెంటోస్ ప్రెజెంట్ చేయవలసిందిగా రెస్పెక్టెడ్ సార్ ని కోరుతున్నాను. ఈ రోజు మన ఈటీవీ ప్లేయర్స్ జైల్ జిగా కరీంనగర్ లోని వాగేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో చూశారు కదా, ఫుల్ ఎనర్జెటిక్ గా, ఫుల్ జోష్ గా అండ్ ఫుల్ యాక్టివ్ గా మన పిల్లలు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఎనీవేస్ ఈ రోజు ఇంత డిసిప్లైన్ గా ఇంత సూపర్ గా పార్టిసిపేట్ చేసినందుకు స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు మన జైల్ జిగా ప్రోగ్రామ్ ఈ కాలేజ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ హోల్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సై అంటే సై గేమ్ లో విన్నర్స్ కి మొమెంటోస్, అలానే రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేసాయి. సో మా అమ్మాయిలు పాపం ఓడిపోయిన బాధలో కూడా వీళ్ళు ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే వీళ్ళకి ఏదో అయిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఎనీవేస్ ఈ రోజు మన ఫైనల్ గేమ్ లో ద విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. మేము యాక్చువల్ గా ఇలాంటి సెలబ్రేషన్స్ మీరు బాధపడతారని చేసుకోము. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ. ఓకే మరి మొత్తానికి ఈ రోజు గెలిచింది రేణు టీమ్ గర్ల్స్ కాదు, నితిన్ టీమ్ గర్ల్స్ కాదు. ఈ రోజు మాత్రం గెలిచింది వాగేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. Bye bye. Bye girls.